ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలంటున్నాడు? నీ తల అంటుకోవాలి, నీ ముఖము కడుగుకోవాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తల అంటుకోవడం అని అంటే నీ తలంపులు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, నీ ఉద్దేశం మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ మారకుండా పాత రోత బ్రతుకు జీవితము ద్వారానే నువ్వు భక్తి చేయడానికి, లేక మనము ప్రభు పాదాలు పట్టుకోవడానికి వస్తే ఆయన పాదాలు నీకు దొరకవు. ఆయన యొక్క శక్తి ప్రభావము నువ్వు పొందుకోలేవు. అందుకు రండే మన తలంపులు మారి, మన ఉద్దేశాలు మారి, ఇందాక మనం చెప్పుకున్నామే 5 మాటలు ఉపవాసము అనే 5 మాటల్లో మనం చెప్పుకున్నామే. ఆ ఉపేక్షించడం, తగ్గించుకోవడం, పశ్చాత్తాపడడం, వాక్యాన్ని పఠించడం, సహవాసం చేయడం, మనం